సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ ఫెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, దాంతోపాటుగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాగల రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఏ ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుంటామండి. చాలా ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తున్నాను ఈ వీడియోలో. ముఖ్యంగా అల్పపీడనం యొక్క కదలిక గురించి, ఎక్కడ మొదలయ్యే అవకాశం ఉంది అన్న దాని గురించి కూడా మీకు క్లారిటీని ఇవ్వాలనుకుంటున్నాను. సో తప్పకుండా అందరూ చివరిదాకా ఈ వీడియోని చూడండి. ఇక్కడ మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితిని గమనించినామంటే బంగాళాఖాతంలో ముఖ్యంగా మనకు హిందూ మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతము, అంటే ఇక్కడ చూసినామంటే క్లియర్గా మనకు శ్రీలంకకి కొంచెం దక్షిణ భాగంలో అయితే ఒక అల్పపీడనం ఏర్పడేదానికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీలంక దక్షిణ భాగంలో అల్పపీడనంగా ఏర్పడితే మనకు ఏ విధంగా సమకూరుస్తుంది, మనకి ఏ విధంగా మేలు చేస్తుంది, లేకపోతే రాష్ట్రం వైపుగా ఎలాంటి వర్షాలను తీసుకొస్తుంది అనే ప్రశ్న అందరికీ రావచ్చు. కానీ ఇది రెండు విధాలుగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీలంక నుంచి మొదలయ్యి ఇలా పైకి వచ్చి ఈ ప్రాంతంలో ఒక అల్పపీడనంగా మనకు ఈ వారాంతంలో, అంటే ఒక 2 రోజుల లోపల, వచ్చే సోమవారం లోపల ఒక అల్పపీడనం ప్రాంతము శ్రీలంక యొక్క ఉత్తర భాగంలో కేంద్రీకృతం అవుతుంది. కానీ దాని తర్వాత దాని యొక్క బలం పుంజుకునే యొక్క పరిస్థితిలో అది అల్పపీడనంగా నుంచి మనకు ఒక వాయుగుండంగా మారి తమిళనాడు ప్రాంతంలోకి వెళ్తుందా, లేకపోతే మనకు పైకి వెళ్తుందా అన్న దాని గురించి వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుంటాము. సో ఒక్కసారి మనము వాతావరణ పరిస్థితిని చూస్తే రాగల 24 గంటల్లో మనకు ఎక్కడెక్కడ వర్షాలు పడుతుంది అంటే శ్రీలంకకి దక్షిణ భాగంలో ఉంది కాబట్టి నార్త్ ఈస్ట్ మాన్సూన్, అంటే ఈశాన్య ఋతుపవనాల తరహా వాతావరణం ఉంటుంది కాబట్టి తిరుపతి, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే నాట్ ఏ సిగ్నిఫికెంట్ రెయిన్ఫాల్, అంటే ఇన్సిగ్నిఫికెంట్ కాకపోయినా కొంచెం తెలిసే విధంగా కొంచెం వర్షాలు పడుతుంది తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో. మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో లోపల ఉన్న ప్రాంతాలైన చిత్తూరు జిల్లాలో మనకు కొన్ని వర్షాలు అయితే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి, అంటే ఉరుములతో కూడిన వర్షాలు ప్రత్యేకించి. ఇది రేపు మనకు ఉండే వాతావరణ పరిస్థితి. కానీ 10th మే మనకు 10వ తారీఖునికి వెళ్ళేసరికి అప్పుడు కూడా మనకు తెల్లవారుజామున నెల్లూరు, తిరుపతి జిల్లాలో కొన్ని వర్షాలు, అలానే చిత్తూరు జిల్లాలో కొన్ని తేలికపాటి వర్షాలు, అంటే మధ్యాహ్న సమయంలో కొన్ని వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది. ఈవెన్ 9వ తారీఖులో కూడా మనకు కోస్తాంధ్ర జిల్లాల్లోని మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు మాత్రమే ఉంటుంది. 10వ తారీఖులో కూడా మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది. సో ఓవరాల్గా మనం తీసుకున్నామంటే 9వ తారీఖున, 10వ తారీఖున, 2 తారీఖుల్లో మనకు అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 11వ తారీఖున తీసుకున్నా కానీ అలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది మనకు. కానీ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కొంచెం వర్షాలు తగ్గుముఖం పట్టగా మొత్తం కోస్తాంధ్ర జిల్లాల వ్యాప్తంగా మనకు అక్కడక్కడ మనకు మధ్యాహ్న సమయంలో కొన్ని వర్షాలు ఉంటుంది, సాయంకాలం సమయంలో కొన్ని వర్షాలు ఉంటుంది, అంతే. దానికి మించి ఏమీ ఉండదు. సో మనకు 9, 10, 11 పెద్దగా చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోయినా కానీ ఆ తర్వాత నుంచి మనకు వాతావరణ పరిస్థితి మారుతుంది. ఇక చూసినాము అంటే మోడల్స్ మనకి ఏం చెప్తుంది అంటే, వెదర్ మోడల్స్ మనకి ఏం చెప్తుంది అంటే, ముఖ్యంగా మనకు ఇక్కడ దక్షిణ భాగంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. మనం చూసుకున్నప్పుడు శ్రీలంక యొక్క ఉత్తర భాగము, భారతదేశం యొక్క దక్షిణ భాగంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుంది అని మనము వీడియో మొదట్లో మనం మాట్లాడుకున్నాం. కానీ ఏ విధంగా వెళ్తుంది అన్న దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడతాం. ఇక్కడ చూసినామంటే ఇలా తమిళనాడు ప్రాంతంలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మరలా మనం ఇక్కడ చూసినామంటే ఇలా పైకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తుంది. కానీ దీని యొక్క ప్రాబబిలిటీ, అంటే ఇది జరిగే అవకాశము, తమిళనాడు వైపుగా వెళ్ళే అవకాశము, అలానే మనకు బర్మా వైపుగా వెళ్ళే అవకాశాలు, రెండింటిని మనం చూసినాము అంటే, రెండింటిని మనం పరిగణనలో తీసుకున్నాము అంటే తక్కువగానే ఉంది ప్రస్తుతానికి. అంటే దాదాపుగా మనము ఒక 5 నుంచి ఒక 30% ఇక్కడ చూసినామంటే మధ్యలో కొంచెం ఈ 30% ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అంటే చాలా తక్కువగానే మనకు వర్షాలు పడే అవకాశం, అంటే చాలా తక్కువగానే మనకు ప్రాబబిలిటీ అనేది సైక్లోన్ ఇంకా మనకు ఉంది. భారీగా మనకు ప్రాబబిలిటీ కనిపించట్లేదు ఇక్కడ. సో ఇక్కడికే వెళ్తుంది, కేవలం మన ఆంధ్ర వైపుగానే వస్తుంది లేదా తమిళనాడు వైపుగానే వస్తుంది అని ఇప్పుడే నేను చెప్తే తప్పు. అలానే వచ్చేసి బర్మా వైపుగా వెళ్తుంది, మన వైపుగా రావట్లేదు అని చెప్పినా తప్పే.
దాంతోపాటుగా వచ్చేసి అరేబియా సముద్రంలోకి వెళ్ళి అక్కడి నుంచి పైకి వెళ్తుంది అని చెప్పినా కూడా తప్పే. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే అల్పపీడనం ఏర్పడడం ఖచ్చితం, డెఫినెట్గా మనకు శ్రీలంక ఉత్తర భాగంలో ఏర్పడుతుంది. దాని వలన రాగల 3 రోజులలో మనకు తేలికపాటి వర్షాలు ఉంటుంది అన్నది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. దాని తర్వాత మనకు అల్పపీడనం ఉత్తర దిశగా కదిలి తమిళనాడు తీరానికి కొంచెం దగ్గరగా వస్తుంది. ఇక్కడ చూసినామంటే ఈ మధ్యలో ఈ యొక్క పాయింట్కి వస్తుంది అని అనుకోవడం కూడా కరెక్టే, అది కూడా కరెక్టే. ఆ తర్వాత నుంచి ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఇంకా మనం క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం నేను ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అప్డేట్ అనేది. సో నెక్స్ట్ అప్డేట్లో ఏ విధంగా కదులుతుంది, మన రాష్ట్రం వైపుగా ఎంత స్థాయిలో మనకు ఇంపాక్ట్ ఉంటుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ప్రస్తుతానికైతే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు రాగల 3 రోజుల్లో కనిపిస్తుంది. అండ్ బంగాళాఖాతంలో లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. ఇది అండి వాటికి వాతావరణ పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.